ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నా నోటికాడి బుక్కను కడియం గుంజుకొని తిన్నావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కడియం నీ అంతు చూసే వరకు నిద్రపోను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కడియం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్క కొట్టుకున్నావంటూ విమర్శించారు. ఇటు స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లీడర్ గా 10 ఏళ్లు కష్టపడిన ఇందిరా నోటికాడి బుక్కను కూడా గుంజుకొని తిన్నావని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నా తడాఖా చూపిస్తానంటూ సవాల్ చేశారు రాజయ్య. చూసే వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు. నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినావు. మా చెల్లె ఇందిరమ్మ కష్టపడి 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి వెన్నుపోటు పొడిచినావు. అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎలుక లెక్క కొట్టుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు. నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు. నీ ఓటమికే కారణమైన వాళ్ళు మళ్ళీ అప్పుడు రాలే నాకు సాగరంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు, పక్కనే వచ్చినావు, మా దగ్గరికి వచ్చినావు కదా, పక్క నుండి ఓడగొడతావు అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు. 2 సెట్ రేవట్ లెక్క ఇవాళ ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్. దీని పేరు చదువురానోళ్ళు కదా. గణపురం నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు, నేను ఏం చెప్తే అదే నమ్ముతానని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను, ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్తూ గోబెన్స్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇటు తాటికొండ రాజయ్య అయితే కడియం శ్రీహరి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? దీనికి సంబంధించి ఇటు కడియం శ్రీహరి ఏమైనా స్పందించారా వేణు? ప్రసన్న, అంటే ఎంపీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయినటువంటి రాజయ్య స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కసారి కడియం శ్రీహరిపై కూడా మాటలు దాడి పెంచుతున్నారు. ఈ సందర్భంగానే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లోపల బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నటువంటి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిని ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తన పరిస్థితి 2కి చెడ్డ రేవడ్లా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు గెలిపిస్తే బీఆర్ఎస్ దయాదాక్షిణ్యం మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళావు. కాంగ్రెస్ నిన్ను ఓడించాలని చూశారు, వాళ్ళ వద్దకే చేరావు. ఇప్పుడు అటు కాంగ్రెస్ శ్రేణులు నీ దగ్గర ఉండలేకపోతున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఓడించాలని కసితో ఉన్నారనేటువంటి వర్షన్ చెప్తూనే ఏం ఎస్టిమేషన్లు మాత్రమే వేస్తూనే నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నావంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక కడియం శ్రీహరిని ఓడించే వరకు ప్రజాక్షేత్రం నిద్రపోనంటూ కూడా ఆయన మరొకసారి సవాల్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీని అంతటి కూడా గత కొద్ది రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ రాబోతున్నాయి అటువంటి చర్చ జరుగుతున్న క్రమంలోనే మరొకసారి కడియం శ్రీహరిపై రాజయ్య మాటలు దాడి పెంచి కొంత బీఆర్ఎస్ శ్రేణులను యాక్టివ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారనేటువంటి చర్చ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఎప్పుడు కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు చేసినా కూడా పనికిరాని వాళ్ళ మాటలు నేను పట్టించుకోనంటూ కడియం శ్రీహరి దానికి సంబంధించి విమర్శలకు ఆయన రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కౌంటర్ గా కూడా కొన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ పదవి లేకుండా ఉన్న వాళ్ళు, ప్రజల సొమ్ము దోచుకు తిన్న వాళ్ళు అర్థం లేని మాటలు మాట్లాడతారంటూనే సున్నితంగా తాటికొండ రాజయ్య వ్యాఖ్యలను కూడా తిప్పి కొడుతున్నారు కడియం. సో అంటే దీనిపై కూడా కడియం శ్రీహరి స్పందించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఈ యొక్క తాటికొండ రాజయ్య వ్యాఖ్యలపై స్పందిస్తే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరొకసారి యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆచితూచి కడియం శ్రీహరి కూడా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు గత కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నటువంటి మాటదాడి మరోసారి మొదలు కావడంతో ఏం జరగబోతుందనేటువంటి ఒక చర్చ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు.